అందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. ఇలా జరిగినప్పుడు మీరు ఇలా కామెంట్ చేస్తారు కాబట్టి అలా చెయ్యకుండా ఉండటం ఎలాగన్నది ముందుగానే చేసేశారు పవన్ కళ్యాణ్ గారు. అది అసలు సీన్. ఆయన ఆవేశం వెనకాల ఉన్న అసలు అంశం ఇదే అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది. జాగ్రత్త పడ్డారా, ప్రిపేర్ చేశారు? అంటే మనకి దాసర్ రాము అప్పుడు మన దాంట్లో కూడా మాట్లాడారు, మన దాంట్లో డిబేట్లో కూడా. ఇలా లింగమనేనికి ఇవ్వడం ఏంటి, ఆయన ఏం చేశాడు అసలు పార్టీకి, ఏంటి ఆయనకి సంబంధం పార్టీకి అన్నటువంటి. 15 సంవత్సరాలు సేవలు చేస్తున్నారంట కదా సార్ ఆయన జనసేనకి. నాకు నవ్వు వచ్చింది. అదే కళ్యాణ్ గారే చెప్పారు స్వయంగా. సానా సతీష్కి ఇచ్చినప్పుడు అదే నవ్వుకున్నాం మనం. ఎందుకని, సానా సతీష్కి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ముందు ఫస్ట్ అతని పేరు అనౌన్స్ చేశారు కదా కాకినాడకి, తర్వాత మార్చారు మళ్ళీ టీ టైం ఆయనకి. అంటే అప్పటిదాకా జనసేన ఆయన అకస్మాత్తుగా తెలుగుదేశానికి ఎప్పుడయ్యాడు, అసలు అప్పుడు జనసేనలో ఎప్పుడు ఉన్నాడు ఆయన? అంటే మీ చేతిలో 100 కోట్ల రూపాయల సంపాదన ఉంది, ఆ సంపాదనతో పాటుగా మీరు కావాలంటే అవసరమైతే 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లతో ఏదన్నా ఒక గిఫ్టులు ఇవ్వగలిగిన స్థాయి ఉంటే అప్పుడు మీ పట్ల ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అప్పుడు మీరు చెప్పేటటువంటి స్టోరీ ఏదైనా సరే, సార్ నేను ఇంత సేవకుడిని, ప్రపంచానికి అద్భుతం చేస్తున్నాను, ఇవన్నీ. నిన్న నాకు అన్నిటి